శ్రీనిధి, విశ్వనాథ్, ఘృతిక్, కార్తిక్ మరియు లోచన్. వాళ్ళ కోసం మరొకసారి గట్టిగా చెప్పండి. అలాగే దీని తర్వాత ఇప్పుడు మనకి నృత్యం కార్యక్రమం ఉందండి. ఇలా మన సీక్వెన్స్ కొన్ని పాటలు కొన్ని నృత్యాలు, కొన్ని పాటలు కొన్ని నృత్యాలు ఆ సీక్వెన్స్లో నడుస్తుంటుంది. ఇప్పుడు మేము ముందుకి శ్రీవిఘ్న రాజం భజే అంటూ ఆ విఘ్నేశ్వరుని తలుచుకుంటూ సురేష్ణ అనే పాప రాబోతుంది. తను నాట్యం చేసే ముందు ఒక చిన్న నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మన అకాడమీలోనే ఒక స్టూడెంట్ విష్ణు అని చెప్పి ఒక అతను ఉన్నారండి, ఒక చిన్న పిల్లాడు. వాళ్ళ అమ్మగారికి పాపం ఒంట్లో బాగాలేక కొంచెం సీరియస్గా ఉన్నారు. వాళ్ళు పాపం చాలా ఆ కష్టంలో ఉన్నారు. ఇవాళ ఒక్కసారి మనందరం కూడా ఈ పాప వాళ్ళు ఏం కాదు, ఈ బాబు వాళ్ళమ్మ కొంచెం వాళ్ళందరూ వీళ్ళమ్మగా మంచిగా కోరుకోవాలి. ఆ విఘ్నేశ్వర దయ వీళ్ళ మీద వీళ్ళ ఫ్యామిలీ మీద ఉండి ఆవిడ తిరిగి నెక్స్ట్ ఎప్పుడు ఆవిడ ప్రోగ్రామ్స్కి వస్తూ ఎంతో యాక్టివ్గా ఉండేవారు. కొంచెం ఆవిడకి హెల్త్ బాగాలేదు. ఇప్పుడు వీళ్ళమ్మగారు కొంచెం కోలుకొని హెల్త్ బాగుండి చక్కగా నెక్స్ట్ టైం మళ్ళీ మనందరితోటి కూడా ఆవిడ కలిసి ప్రోగ్రామ్ చేసి మనందరినీ, ఆవిడ చాలా యాక్టివ్ మనిషి అండి, నాకు తెలుసు ఆవిడ చాలా యాక్టివ్గా ఉంటారు. నెక్స్ట్ టైం ఆవిడ తిరిగి వచ్చి మనందరితో ఎంతో యాక్టివ్గా ఉండాలని మన మనసారా ఆ విఘ్నేశ్వరికి ఒక్కసారి ప్రార్థించుకుందాం. మనసారా ఆ స్వామిని తలుచుకుంటే ఆ స్వామి మనకంటూ ఇవ్వకుండా ఏమీ ఉండడండి. ఆయన్ని స్మరించుకుంటే ఆయన విద్య అయినా ఇస్తాడు, ఆరోగ్యమైనా ఇస్తాడు, చదువైనా నృత్యమైనా ఏదైనా ఆయన మనకి మనసారా తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రసాదిస్తాడండి. ఇప్పుడు మనం సంగీత కార్యక్రమం చూసాము, నృత్యం చేయడానికి రాబోతుంది. కలుషకంఠితమఖండ ప్రతాపం జనక సుఖనారణ పదంజలి పరాశర మగంగ ముని సంగ సలా
విఘ్నరాజం భజే అంటూ ఆ విఘ్నేశ్వరుని ఎంతో చక్కగా స్మరించుకుంటూ మన కోసం నృత్యం చేసిన సుదేష్ణ కోసం గట్టిగా ఒకసారి చెప్పట్లండి.